the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆలోచింపుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. Behold, God will not reject a blameless man, nor take the hand of evil doers. The book of Job chapter 8 verse 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు గారు దేవుడి యొక్క మాటను తెలియజేస్తున్నాడు. ఆలోచింపుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయి వారిని నిలవబెట్టడు అని దేవుని యొక్క వాగ్దానాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. చూడండి, మనం యథార్థంగా జీవించిన మనలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ దేవుడు మన పట్ల తన కృప అనేది తోడుగా ఉంచుతాడండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, లేదా ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు కూడా మనం యథార్థంగా జీవిస్తే దేవుడు మనకు ఆయన ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. ఆయన మనలను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. కనుకనే ఆయన యథార్థవంతుని కూడా ఎన్నటికీ త్రోసివేసే దేవుడు కాదు. యోబు తన జీవితంలో అనేక శ్రమలు, ఎన్నో మరణాంధకారమైనటువంటి పరిస్థితులు తనకు అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం గలవాడై యథార్థంగా జీవించిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు యోబుని ఎన్నటికీ కూడా త్రోసివేయలేదు. తనను రెండింతల ఆశీర్వాదంతో యోబును దీవించాడు. అలాగే దుష్కార్యములు చేయవారిని కూడా దేవుడు నిలబెట్టేవాడు కాదండి. దేవుడు వారిని కూడా క్షమిస్తాడు. ఎందుకంటే వారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారేమో, ఆ పాపంలో పడిపోయి జీవిస్తున్నారేమో, వారికి కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. మీరు మారు మనసు పొందుడి, మీరు రక్షణ పొందుడి, దేవుని తట్టు తిరుగుడి, మీ పాపములు దోషములన్నిటిని విడిచిపెట్టమని దేవుడు అనేక సార్లు మాట్లాడినప్పుడు కూడా మనం అట్టి గ్రహింపును మనం కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దిన వాగ్దానం ద్వారా. కనుకనే మనం దేవుని యందు విశ్వాసము గలవారై మన యొక్క యథార్థతను కాపాడుకుంటూ ఎల్లప్పుడూ దేవుని యందు వినయం విధేయతను కలిగిన వారంగాను ఉందుము గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీవు యథార్థవంతులను త్రోసివేసే దేవుడవు కాదని, ప్రభువా, నీవు దుష్కార్యము చేసే వారి పట్ల నీ యొక్క కనికరం ఉంటుందని, వారిని నీవు నిలబెట్టే దేవుడు కాదని తెలియచేసావు ప్రభువా. నీవు ఎంత మంచి దేవుడవు ప్రభువా. నీవు యథార్థవంతుడవై మమ్ములను కూడా యథార్థవంతులుగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఎవరైనా లోకంలో యథార్థంగా లేకుండా జీవిస్తున్నారో వారికి మారు మనసును దయచేయండి ప్రభువా. అదేవిధంగా యథార్థంగాను జీవిస్తూ నీతిగా సత్యంగా బ్రతికే వారి పట్ల నీ కృప తోడుగా ఉంచండి. వారిని ఎన్నిటికీ త్రోసివేయొద్దని తెలియజేసిన ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్క కుటుంబ జీవితాలలోనూ ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను జరిగించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.